శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు. వీటన్నిటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్ని కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కారం చూపించేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయంతో స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం గురువు గారు. ముందుగా ఇవాళ శుభాశుభ సమయాల గురించి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు జూన్ 4వ తేదీ మంగళవారం. విశేషించి ఈరోజు ఏకాదశి మధ్యాహ్నం 1:21 వరకు, అట్లాగే రేవతి నక్షత్రం ఉదయం 9:48 వరకు, తదనంతరం అశ్విని నక్షత్రం. ఈరోజు ఏ సమయంలోనూ కూడా వర్జ్యం అనేటువంటిది లేదు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక దుర్ముహూర్తం ఉదయం 8:11 నుంచి 9:03 వరకు. తిరిగి రాత్రి 11:52 నుంచి 12:44 వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 10:45 నుంచి 11:10 వరకు. తిరిగి సాయంత్రం 5:30 నుంచి 6:25 వరకు. ఈ అదృష్ట సమయంలో నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, దైవ ప్రార్థనతో మీ నిత్య కార్యక్రమాలు ఆరంభించండి. ఈరోజు అందరికీ శుభ పరిణామాలు ఇవ్వడానికి కుజుడు అనుకూలంగా ఉన్నాడని చెప్పవచ్చు. ఈ రోజు విశిష్టత గురించి చెప్పండి. ఈరోజు మంగళవారం, కుజ సంబంధిత వారం. అన్ని రాసుల వారు తప్పనిసరిగా హనుమదారాధన చేయడం ఉత్తమం. అవకాశం ఉన్నంత వరకు సుందరాకాండ పారాయణం చేయడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు క్రయ విక్రయాలకు అనుకూల కాలం. అట్లాగే వృత్తి, వ్యాపార, వాణిజ్య, సినిమా, ఆటోగ్రఫీ రంగాల వారికి ఈరోజు ఒకంత కష్టకాలం అని చెప్పాలి. ఈరోజు సాధ్యమైనంత వరకు నూతన కార్యరంగ ప్రయత్నాలు వాయిదాలు వేసుకోవడం ద్వారా మీకు ధన నష్టంతో పాటు ద్రవ్య వినిమయం కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈరోజు నిన్న మనం చెప్పినట్లుగానే ఈరోజు కూడా ప్రధాన కూడళ్లలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పేరు మోసిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఈరోజు రాత్రికి ప్రమాదానికి గురి అవకాశాలు బలంగా ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయండి. అదృష్ట సమయంలో ప్రయాణం మీకు ఆనందదాయకంగా ఉంటుంది. అట్లాగే సాధ్యమైనంత వరకు ఈరోజు వర్షాభావ పరిస్థితులు బలంగా పరిపూర్ణంగా కనబడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు అన్ని రాశుల వారికి హనుమదారాధన చేయడం. అంతేకాకుండా ఈరోజు మేష, వృషభ, కన్యా, తులా రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కనబడుతోంది. జాగ్రత్తలు వహించండి. ఓకే గురుగారు, ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న వారి జాతక ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఈరోజు రేవతి నక్షత్రం వెళ్ళి అశ్విని నక్షత్రం కొంతమంది, రేవతి 4వ పాదంలోను, అశ్విని 1, 2, 3 పాదాల్లోను కొంతమంది ఆడపిల్లల జనం ఎక్కువగా ఉంటుంది. జాతక రీత్యా వీరు వ్యాపార రంగంలోను, అట్లా ఎడ్యుకేషన్ రంగం, MBA, MCA రంగాల్లోను, బీఫార్మసీ, బయోటెక్నాలజీ రంగాల్లో వీరు నిష్ణాతులయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరి పుట్టుకలో ఉన్నటువంటి సామాన్య దోషాల ప్రభావం చేత తల్లిదండ్రులకు ఒకంత అనారోగ్య వాతావరణంతో పాటు స్థానచలనాలు, అట్లాగే కొద్దిగా ఆర్థిక నష్టాలు కూడా జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 12 సంవత్సరాల వరకు సాధారణ ఆరోగ్యం ఉంటుంది. తదనంతరం మంచి ఫలితాలు ఉంటాయి. వీరు ప్రభుత్వ రంగ, వృత్తి, వ్యాపార రంగాల్లో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈరోజు జూన్ 4వ తేదీ పుట్టి వివాహ మహోత్సవాలను జరుపుకుంటూ, అట్లాగే జన్మదినోత్సవాలని జరుపుకునే వారందరికీ కూడా అదృష్టం G24 గంటల తరఫున వారికి
జన్మదిన శుభాకాంక్షలతో పాటు వారికి వేదాశీస్సులు అందిస్తూ ఉన్నాం. ఓకే గురుగారు, ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం. నరేష్ మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21st ఓకే, జూలై ఓకే, 1986 అండి. 86. ఓకే, సమయం చెప్పండి. 6 PM. 6 PM. మాట్లాడండి గురువు గారితో. హలో, నమస్కారం, చెప్పండి. హలో నరేష్ గారు, ఎలా ఉన్నారు? బాగలేనండి. బాగలేదా? సహజంగా బాగుంటే మాకు ఫోన్ చేయరనుకోండి. అది సో ఉదయాన్నే బాగలేదనే మాట రాకూడదు. 86లో పుట్టినటువంటి మీకు 3 సంవత్సరాల కాలము నుండి మీరు చేస్తున్నటువంటి మీ జీవన అభివృద్ధికి చేసేటువంటి ప్రతి కార్యము కూడా విఘాతాలను కల్పిస్తూ ఉన్నది. బంధుమిత్రుల సహకారం కానీ, మిత్రుడి సహకారం కానీ, కుటుంబ సభ్యుల సహకారం కానీ మీకు పూర్తిగా అందుబాటు లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఆత్మవింశభూత అని ఆత్మ కూడా మీకు అనుకూలంగా లేదని చెప్పాలి. సో మొట్టమొదట మీరు తీసుకున్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం మీకు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం జూలై 17వ తారీఖు తర్వాత మీరు మీ గురించి చేసేటువంటి ప్రయత్నాలు మొత్తము సక్సెస్ అవుతాయి. తప్పనిసరిగా 17 సంవత్సరాల పాటు మీకు అనుకూల వాతావరణం ఉంది. అధైర్యపడాల్సిన అవసరం లేదు. దైవబలము కన్నా ఆత్మబలము మిన్నా అనేటువంటి భావన కలిగించుకోండి. మొట్టమొదట మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మొట్టమొదట ఆశావాదిగా పోండి, నిరాశావాదాన్ని అలవాటు చేసుకోండి. తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ పని జరగదనుకుని వెళ్ళినారు, ఆ రోజు ఆ పని జరుగుతుంది. తప్పనిసరిగా గ్రహాలు మీకు అనుకూలంగా మారడానికి అవకాశం జూలై 17 నుంచి అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఓకే అండి, తర్వాత కాలర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 01 ఓకే, 02 ఓకే, 1989. సమయం మార్నింగ్ సాయంత్రం 6 గంటలకండి. ఓకే అండి, మాట్లాడండి గురువు గారితో. నమస్కారం శ్రీనివాస్ గారు. నాది ఏదో రాశి తెలుసుకోవాలనుకుంటానని, మళ్ళీ నాకు జాబ్ గవర్నమెంట్ జాబ్ వస్తుందో రాదో తెలుసుకుందామని. సరే, 89లో పుట్టినటువంటి మీ అవునండి. జాతకరీత్యా మీది వృషభ రాశికి చెందినవారై ఉంటారు. రెండవది, ప్రభుత్వ రంగ ఉద్యోగం కావాలి అని అనుకోవడం అది ఒక ఆశ ఉండవచ్చు. ఆ ప్రభుత్వ రంగ ఉద్యోగం కోసం మీరు మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చోవడం వల్ల మీకు వయసు అయిపోతుంది, ఆ తర్వాత పెళ్లి కూడా కాదు. దయచేసి మీరు 89లో పుట్టినటువంటి మీకు ఈ సంవత్సరం నవంబర్ 13వ తారీఖు నుంచి 7 సంవత్సరాల 11 రోజులు మీకు అనుకూలంగా ఉంది. రెండవది, సాధ్యమైనంత వరకు ఫర్దర్ స్టడీస్ వైపు వెళ్ళడానికైనా ఏదైనా సామాన్య ఉద్యోగం చేరడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి ప్రభుత్వ రంగ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయకుండా ఏదైనా మీకు తగినటువంటి విద్య ప్రకారం చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగం 2014 జూన్ తర్వాత వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప ఈలోపు అవకాశాలు ఉండవు. తప్పనిసరి మీరు వేరే వేరే రంగ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చంద్రబుధుల కలయిక ఒకంత నీచంగా ఉన్నప్పటికీ కూడాను జాతకరీత్యా మీరు ప్రతి సోమవారం ఏదైనా శివాలయంలో మహాన్యాసపు రుద్రాభిషేకాలు చేయించండి, మీకు అనుకూలంగా ఉంటుంది. ఓకే అండి, తర్వాత కాలర్ విజయవాడ నుంచి పేరయ్య గారు మాట్లాడుతున్నారు. పేరయ్య గారు నమస్తే అండి. హలో హలో, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ జూలై 90. ఓకే, జూలై 92. ఓకే, సమయం 11:30. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. 92. ముందు పేరయ్య గారు, ముందు టీవీ వాల్యూమ్ తగ్గించండి. తగ్గించాము. 92లో పుట్టినటువంటి మీ బాబు జాతక రీత్యా ప్రస్తుతం మీకున్నటువంటి పరిస్థితులు కానీ, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు కానీ, మీ ఇంటి వాస్తు కానీ అనుకూలంగా లేదని చెప్పాలి. ఇంటి నైరుతి భాగం పెరిగి ఉండటం చేత ఆర్థిక రుణాలు ఎక్కువ అవుతున్నాయి. అట్లాగే అకారణమైనటువంటి నిందారోపణలు ఏర్పడడం, మన ఇంట్లో తిన్నవాడు మనకు వెన్నుపోటు పొడిచేయడం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాగే పిల్లవాడి యొక్క ఎడ్యుకేషన్ పరంగా కొంత ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. ముందు ఇంటికి నైరుతి భాగ వాస్తు మార్పులు చేసుకోండి, తదనంతరం మీకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. మీ ఈ జాతక రీత్యా మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ సోదరులకు అందరికీ ఓవరాల్ గా చెప్పాలంటే ఈ జాతకానికి
అక్టోబర్ 16వ తారీఖు నుంచి 3 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. అక్కడ నుంచి మీకు అనుకూల వాతావరణం చెప్పవచ్చు. ఓకే గురుగారు, తర్వాత కాలర్ నెల్లూరు నుంచి కృష్ణ గారు మాట్లాడుతున్నారు. కృష్ణ గారు నమస్తే అండి. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా మేడం గారు. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మా మా పిల్లగాడి గురించి తెలుసుకుందాం, మా చిన్నబ్బాయి గురించి తెలుసుకోవాలని చెప్పి చాలా రోజులు ట్రై చేస్తుంటే ఈ రోజు వెళ్తుందమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మా మా అబ్బాయిది మే 1, 1996 రాత్రి 10:13 నెల్లూరులో పుట్టారండి. ఓకే అండి, మాట్లాడండి గురువు గారితో. అయ్యా గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అయ్యా మా బాబు మే 1, 1996 రాత్రి 10:13 నెల్లూరులో పుట్టారండి. అబ్బాయి ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు బీటెక్ బయట అవుట్డోర్ లో పోయి చదువుకుంటాను అంటున్నాడు. దాని గురించి తెలుసుకుందామని కాల్ చేస్తున్నాను. అయితే వరకు 94లో పుట్టినటువంటి 96 అండి. 96లో పుట్టినటువంటి మీ పిల్లగాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా అతను సాంకేతిక విద్యారంగానికి పూర్తిగా అర్హత లేనివాడనే చెప్పాలి. సో వాళ్ళు ఉత్సాహం ఉంటుంది, తండ్రిగా మీకు మంచి ఆశయాలు ఉంటాయి పిల్లవాడు ఇంజనీరింగ్ చూడాలని. సో ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో కానీ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితుల ప్రకారం కానీ రాబోయేటువంటి 7 సంవత్సరాల వరకు ఇంజనీరింగ్ రంగ విద్య ఉద్యోగం యువకుల పాలిటి శాపంగా మారే అవకాశాలు బలంగా ఉన్నాయి. విధి విధాన రీత్యా 96లో పుట్టినటువంటి మీ బాబు జాతక రీత్యా ఇంజనీరింగ్ రంగానికి పూర్తిగా అర్హత లేదు అని చెప్పాలి. ఒకవేళ బలవంతంగా చేర్చినా కూడా అది మీకు ఒకంత ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుంది. విదేశాలకు వెళ్లాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉత్సాహం ఉంది, కానీ అక్కడ సరైనటువంటి వనరులు మాత్రం ఉండవు. ఈ జాతక రీత్యా ఎంఎస్సి బయోటెక్నాలజీ అట్లాగే ఎంఎస్సి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ వెళ్ళినట్టు అనుకూలంగా ఉంటుంది తప్ప ఇంజనీరింగ్ రంగానికి అనుకూలం కాదు. అటువంటి ప్రయత్నాలు చేసి ధనం వృధా చేయవద్దు. పిల్లవాడిని కూర్చొని మాట్లాడండి. తప్పనిసరిగా అతనికి ఎంఎస్సి ఫిజిక్స్ వైపు వెళ్తే ప్రభుత్వ రంగ ఒక కళాశాలలో ఒక మంచి యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తప్ప విదేశాల్లో స్థిరపడే జాతకం మాత్రం కాదు. అటువంటి ప్రయత్నాలు చేయవద్దు, ధన వినియోగం చేయవద్దు. ఓకే అండి, అదృష్టం కార్యక్రమంలో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. గురువు గారు, మన అదృష్టం కార్యక్రమం స్టార్ట్ అయ్యి 158 ఎపిసోడ్స్ కంప్లీట్ అయింది. ఈ 158 ఎపిసోడ్స్ లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ కానీ బెస్ట్ విమర్శ కానీ ఏదైనా మీకు గుర్తుందా? మొట్టమొదట జనవరి 1వ తారీఖు ఆరంభమైనటువంటి ఈ అదృష్టం కార్యక్రమం విదేశాలలో ఉన్నటువంటి మన ఆంధ్రులు జ్యోతిష్ శాస్త్రాన్ని ఎంతవరకు ఆదరిస్తారనేటువంటిది మనకు ప్రధానంగా ఒక మంచి విమర్శ వచ్చింది, మంచి పొగడతా వచ్చింది. పొగిడేవాడు ఎప్పుడు కూడా మన పతనాన్ని కోరుకునేవాడు. యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ అయినా ఫ్రెండ్ అయినా మరెవరైనా మనల్ని పొగుడుతున్నారంటే మన పతనానికి వాళ్ళు పునాదులు తవ్వుతున్నారనే భావన. లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి బొర్రం శ్రీనివాస్ రెడ్డి ఈజ్ గుంటూరు డిస్ట్రిక్ట్. అతను క్వశ్చన్ మెసేజ్ పంపించాడు. 150 ఎపిసోడ్లకు కంటిన్యూ చేస్తున్నాను, మీరు చెప్పినవి జరిగాయి అనడానికి వాస్తవాలు ఏంటి అని అడిగాడు. నిదర్శనాలు ఉన్నాయని అడిగాడు. దానికి నేను ఐపీఎల్ మ్యాచెస్ కొన్ని, ఇంటర్మీడియట్ సెట్స్ కొన్ని, మనం ఏ రోజుల్లో ఎక్కడ వాహన ప్రమాదాలు జరుగుతాయి, అట్లాగే బంగారం వెండి కొనుగోలు రేట్లు ఎలా ఉంటాయి, అట్లాగే మనం ఏ జిల్లాల్లో ఏ డిపార్ట్మెంట్స్ మీద దాడులు జరుగుతాయి అని ఆయనకి మొత్తం 150 ఎపిసోడ్ల ప్రోగ్రెస్ మొత్తం కాపీ చేసి మొత్తం ఆయన మెయిల్కి పంపించాం. అట్లా కూడా మన పొలిటికల్ పంచాంగం, మనకు ఉగాది రోజు జరిగిన పొలిటికల్ పంచాంగంలో ఉన్నటువంటి మొత్తం 25 పాయింట్స్ మొత్తం పంపించాం. మొత్తం ఆయన చెక్ చేసుకుని క్షమించండి నేను ఒక ఈజీగా మిమ్మల్ని క్వశ్చన్ తీసుకున్నానని చెప్పి అన్నాడు. రెండో ఆయన జార్ఖండ్ నుంచి ఇంకో ఆయన మనకు మెసేజ్ పెట్టాడు. నేను ఉదయం 5 గంటల నుంచి 23 ఛానల్స్లో ఉన్నటువంటి 20 ఛానల్స్లో ఆస్ట్రాలజర్స్ అందరి ప్రోగ్రామ్స్ని ఫాలో అవుతాను. మీ ప్రోగ్రామ్ చాలా డిఫరెంట్గా ఉంది, మీరు ఎందుకు ల్యాప్టాప్ ఉపయోగించరు
మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? దీని గురించి వివరంగా తెలియజేస్తున్నారు. అది కూడా మంచి క్వశ్చనే. జ్యోతిష శాస్త్రంలో 5 ప్రధాన అంగాలు ఉన్నాయి. వేదాంగాల్లో జ్యోతిష్యమైనా జ్యోతిష్యంలో కూడా 5 విభాగాలు ఉన్నాయి. ఈ 5 విభాగాల్లో రూప జ్యోతిష్యము, శబ్ద జ్యోతిష్యము, ఉల్లేఖన జ్యోతిష్యము, అట్లాగే సౌందర్య జ్యోతిష్యము, వాచా జ్యోతిష్యం 5 ఉన్నాయి. అంటే 5 పేర్లు ఈరోజు చాలా మందికి తెలిసింది ఏంటంటే శబ్ద జ్యోతిష్యం బాగా తెలుస్తుంది. దాని సమాధానం చెప్పాను. నేను చెప్పేటువంటిది కేవలం శబ్ద జ్యోతిష్యమేనండి. మనకు పూర్వంలో పాశుపతాలు చాలా ఉన్నాయి. శబ్ద పాశుపతం, వాయు పాశుపతం, వరుణ పాశుపతం. అంటే ఏదో ఒక గురువు ద్వారా ఒక ఉపదేశాన్ని తీసుకుని ఆ ఉపదేశం యొక్క ప్రకారము మేము దాన్ని ఆ ఉపాసన చేసుకుంటూ వచ్చేటువంటి దాంట్లో నేను శబ్దభేదన చేసుకోవడం ద్వారా నాకు కాలర్ చేసినటువంటి వాయిస్ను బట్టి వారి సిచ్యువేషన్ని నేను ఐడెంటిఫై చేసుకుని వారి ఇంటిలో ఏ వస్తువులు ఉన్నాయి, ఎక్కడ ఏ వస్తువు ఉంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్షణంలో మనం పీసీఆర్లో ఏం ఆడుతున్నారో చెప్పగలుగుతాను నేను. ఇప్పుడు మన పీసీఆర్లో డిపార్ట్మెంట్ హెడ్ ఏం ఆడుతున్నారో చెబుతాను. అంటే అప్పుడు అలాగే అయిన తర్వాత అంటే ఇక్కడ ఒక వ్యక్తి మీద ఒక కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు ఆ వ్యక్తి యొక్క లక్షణాలు మొత్తం మనం చెప్పవచ్చండి. అట్లాగే ప్రేక్షకుల కోరిక మేరకు రాబోయేటువంటి తక్కువ రోజుల్లో ఫేస్ రీడింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం అని. ఇంకో క్వశ్చన్ అంటే అప్పుడంటే జ్యోతిషం కూడా ల్యాప్టాప్ ఉంటున్న జ్యోతిష్యుడు కాదు. కరెంటు పోయింది, జాతకం రాయగలుగుతారా? రాయలేరు. సో కాబట్టి అంటే రాసేదే జ్యోతిష్యం తప్ప టైప్ చేసే జ్యోతిష్యం కాదు. రెండోది క్వశ్చన్ వేశాడు. కాలసర్పదోషానికి మీరు చెప్పేటువంటి రెమెడీస్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి, బడ్జెట్ తక్కువలో ఉంది, మధ్యతరగతి అనుకూలం. అంటే మొట్టమొదట పొగిడేవాళ్ళు ఎప్పుడు కూడా పొగుడుతూనే ఉంటారు, తిట్టేవాళ్ళు ఎప్పుడు తిడతారు. తిట్టేవాడు ఎందుకు తిడుతాడో మనం గమనించుకుంటే ఇప్పుడు సహజంగా రికార్డింగ్ డాన్స్ జరుగుతుంది అనుకోండి, ఒక రంగస్థల నాటకం జరుగుతుంది, వాడు ఏలేసి వన్స్ మోర్ అంటాడు. ఆ వన్స్ మోర్ అన్నప్పుడు వీడు ఇంకోసారి బాగుతాడు, వాడు మళ్ళీ వన్స్ మోర్ అంటాడు, మళ్ళీ పాడతాడు. అంటే ఇక్కడ వన్స్ మోర్ అనే దానికి అర్థం తెలియని వాడు ఏల వేస్తే పాడేవాడికి బుద్ధి ఉండాలి కదా. కాబట్టి ఎట్లా ఉంటుందంటే వన్స్ మోర్ అంటే నువ్వు ఏవో తప్పులు చేస్తున్నావు, ఆ తప్పులు సరిదిద్దుకోని. సో దయచేసి ప్రేక్షకులు ఎవరు కూడాను మాకు ఇచ్చినటువంటి ఈమెయిల్ మీరు సద్వినియోగం చేసుకోండి, విమర్శలు చేయండి. విమర్శలు అంటే మళ్ళీ మీ మనోభావాలు తినట్టు కాదు. జ్యోతిష్ శాస్త్రంలో మీకున్నటువంటి నేనైనా తప్పులు చెబితే ఆ తప్పులు మీరు విమర్శాత్మకంగా ఖండించండి, దానికి మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎవరు దయచేసి మాత్రం పొగడతలు మాత్రం వద్దు, పొగడతలు చెప్పి మా పతనాన్ని కోరుకోవద్దు. ఈ రోజు వరకు మనం ఎంతమందికి వివాహ సమయంలో ముహూర్తాలు పెట్టామో మన ఛానల్ ద్వారా అందరికీ వివాహాలు జరుగుతున్నాయి, వెడ్డింగ్ కార్డ్స్ వస్తున్నాయి, అవసరమైన వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాను. సో దయచేసి వాస్తవానికి ప్రతిరూపంగా G24 గంటలు తీసుకున్నటువంటి ఈ వ్యూహాత్మకమైన నిర్ణయంలో ఈ అదృష్ట కార్యక్రమం ఈ రోజు వరకు 158 ఎపిసోడులు, ఏ ఒక్క రోజు కూడా 23 ఛానల్స్ లో టాప్ 1 రేటింగ్ లో జనవరి 1 నుంచి మేము లాక్కురాగలిగానంటే అది మీ ప్రేక్షకుల యొక్క ఆదరణ, అభిమానమే తప్ప ఇది నా గొప్పతనం కాదు. మీ సమస్యలు మీ పరిష్కారం అవుతున్నాయి కాబట్టి మాకు ఇన్ని కాల్స్ నిర్విరామంగా. ఆయన విశిష్టమైన క్వశ్చన్ వేశాడు. అదేంటండి, మేము తెల్లవారుజామున 3:30 నుంచి కాల్ చేస్తున్నాం, మాకు కాలు కలవటం లేదు, కలిసిన వాళ్ళు కలిసి కలుపుకుంటున్నారా అని. అటువంటి కలిపే ప్రయత్నం కానీ కల్పించే ప్రయత్నం కానీ ఇక్కడ జరగదు. అటువంటి అపోహలు వదిలివేయండి. మీరు తప్పనిసరి ల్యాండ్ లైన్ ప్రయత్నాలు చేస్తే మీకు తొందరగా కాల్ అందుతుంది. అట్లా మరి యూఎస్ఏ వాళ్ళు అందుతున్నాయి, విదేశాల వాళ్ళు అందుతున్నాయి, గత రాష్ట్రాలంతా మనకెందుకు అనదు, మనకు శ్రద్ధ కావాలి. అంటే ఇక్కడ అదృష్టంలో కాల్ కలవడమే అదృష్టం అన్నట్టు మెసేజ్ చాలా వచ్చినాయి. సుమారు ఈ 158 రోజుల్లో 18,000 మెసేజ్లు మనకు వచ్చి అట్లాగే 3 లక్షల మంది కాల్స్ నాతో మాట్లాడారంటే అదృష్టాన్ని ఎంతవరకు ఆదరిస్తున్నారో గమనించుకోండి. తప్పనిసరిగా అదృష్టం కార్యక్రమం 04 గంటలు మీకు ఇచ్చిన అదృష్టంగా భావించండి. చెప్పేది తక్కువ సమయమైన మెయిన్ పాయింట్స్ మీకు చెప్పేస్తున్నాం కాబట్టి మీరు 10 మంది దగ్గరికి వెళ్లి డబ్బులు దుర్వినియోగం చేసుకోవద్దని అదృష్టం ప్రేక్షకులు నేను విన్నవించుకుంటున్నాను. ఓకే గురువు గారు, కాలర్ తో మాట్లాడదాం. భీమవరం నుంచి అఖిల్ గారు మాట్లాడుతున్నారు. అఖిల్ గారు నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి.
సార్ December 23, 1989 సార్. మార్నింగ్ 6:15 కి పుట్టాను సార్. ఓకే గురుగారు. 89 లో పుట్టినటువంటి అఖిల్ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా 1989 సార్. 89. December 23. ఓకే 89 నాకు కావాలి, మిగతా నాకు అక్కర్లేదు. మిగతా డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుసు, ప్రేక్షకులు వింటున్నారు. 89 లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ప్రస్తుతం మీరు వేట కొనసాగిస్తున్నారని చెప్పాలి. జీవించడం కోసం, బ్రతకడం కోసం, సుస్థిరమైనటువంటి వైవాహిక జీవితం సానుకూలంగా సాగడం కోసం, జీవన భృతి కోసం మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఒక 6 మాసాల నుంచి నిర్విరామంగా ఆటంకం జరుగుతూనే ఉంది. రాబోయేటువంటి అక్టోబర్ 20వ తారీఖు నుంచి నీకు అదృష్టం అనుకూలంగా మారుతూ సుమారు 21 సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. తర్వాత మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరు కొంత గ్యాప్ లో ఖాళీగా ఉన్నా తర్వాత మీరు ఖాళీగా ఉండడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి ఇప్పుడు చూద్దానమ్మా, ఏడిచేవాళ్ళు పూర్తిగా ఏడవండి అంటాను. మళ్ళీ ఏడిచే అవకాశం రాదు. ఏడవడం కూడా ఒక యోగమే, రోగం కాదు. కాబట్టి ఏడిచేవాళ్ళు ఇప్పుడు ఏడుస్తూనే ఉండాలి. అదృష్టం వచ్చేవరకు ఏడవండి. అదృష్టం వచ్చిన తర్వాత ఏడవడానికి ఉండదు, అవకాశం ఉండదు. కాబట్టి మీరు కూడా ఖాళీగా ఉన్నారని భావన పడవద్దు. అక్టోబర్ 20 వరకు మీరు ఖాళీగా ఉన్నా ఏదైనా పని చేసుకుంటా, ఆ రెస్ట్ తర్వాత మీకు ఖాళీ ఉండడానికి అవకాశం ఉండదు. కాబట్టి అక్టోబర్ 20 నుంచి 21 సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. తప్పనిసరిగా మంచి ప్రయత్నాలు వస్తాయి. భవిష్యత్తు బాగుంది. అందమైన భార్య, సంతానం, గృహ నిర్మాణ యోగ్యత అనుకూలంగా ఉంది. జాగ్రత్తలు నిర్ణయాలు తీసుకోండి. ఓకే గురుగారు. తర్వాత కాలర్ రాజు మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. రాజు గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి నుంచి తెలుసుకోవాలి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామా. ఓకే, మా అబ్బాయి గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 14/8/1997 అమ్మా. ఓకే, సమయం ఈవినింగ్ 6. ఓకే అండి. 97 గురువు గారు, ఈవినింగ్ 6. నమస్కారం రాజు గారు. నమస్కారం. మీరు ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారండి? హలో, ఈ అదృష్టం ప్రోగ్రామ్ మీరు ఎంతకాలం నుంచి ఫాలో అవుతున్నారు? నేను ఒక 1 month నుంచి చూస్తున్నా సార్. అంటే మీ పూర్తి విశ్వాసం కలిగిందండి? అవునండి. అంటే మీకు ఈ 30 రోజుల్లో మీకు నచ్చిన అంశం ఒకటి చెప్పగలుగుతారా? అంటే మీరు ఈ యాక్సిడెంట్స్ గానీ మ్యారేజెస్ గానీ కరెక్ట్ గా చెప్తున్నారు. అలా జరుగుతున్న యాక్సిడెంట్లు చెప్పిన రోజున? అవునండి. రైట్, థ్యాంక్ యూ. 97లో పుట్టినటువంటి మీ బాబు జాతక రీత్యా భవిష్యత్తులో వైమానిక రంగంలో స్థిరపడే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇతను చెన్నై ఎయిర్పోర్ట్ లో ఒక మెకానికల్ హెడ్ గా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ఇతని మెకానికల్ ఇంజనీరింగ్ పంపించడం ద్వారా మీకు ఇతని జాతక రీత్యా మంచి ఫలితాలు ఉన్నాయి. బాల్యము నుంచి పూర్తి స్థాయి వరకు అంటే సుమారు 27 సంవత్సరాల వరకు అదృష్టకాలం. ప్రస్తుతం వర్షాకాలం చదువు మాదిరిగానే ఉంటుందని చెప్పాలి. ఈ జాతక రీత్యా మీకు పెండింగ్ పనులు పూర్తవడానికి ఇంకా ఒక 3 మాసాల సమయం అనుకూలంగా ఉంది. సాధ్యమైనంత వరకు ఇంటిలో హయగ్రీవ స్తోత్ర పారాయణం గాని, హయగ్రీవుడి యొక్క బొమ్మని, విగ్రహాన్ని గాని, ఫోటోని గాని మీరు దేవమందిరంలో పెట్టుకోండి. అట్లాగే హయగ్రీవుడి యొక్క డాలర్ దొరికితే మెడలో వేసుకోండి. మీకు అనుకూలంగా ఉంది. మానసికమైనటువంటి ఒత్తిడి అధిగమిస్తూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మీరు వేసే ప్రతి ఒక్క అడుగు కూడా బాబు భవిష్యత్తు రీత్యా అనుకూలంగా ఉంటుంది. బాబుకి మెకానికల్ ఇంజనీర్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఓకే అండి. తర్వాత కాలర్ రేపల్లి నుంచి సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నా పేరు సత్యనారాయణ వరప్రసాద్ మేడం. ఓకే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 17/12/73 అండి, 73. ఓకే, సమయం చెప్పండి. సత్యనారాయణ గారు సమయం చెప్పండి. టైం 3-4 మధ్య. ఏంటండి? మధ్యాహ్నం 3-4 మధ్య. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. గురుగారు నమస్కారం. నమస్కారం. మాకు 73 ఈ 158 ఎపిసోడ్లో రేపల్ల ఫస్ట్ కాల్ మనకి. అంటే రేపల్ల దాకా మనకు అదృష్టం ప్రోగ్రామ్. గురుగారు నమస్కారం. నమస్కారం. మీరు రేపల్లలో ఉంటున్నారండి? రేపల్ల దగ్గర అండి, పక్కనే ఊరు? బట్టిప్రోలు. సో 73లో పుట్టినటువంటి మీ జాతక రీత్యా మీకు అదృష్ట సమయం అతి తక్కువ సమయంలో ఉంది. 11 గురువారాలు నియమం పెట్టుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి అల్లూరు అడవండి, మీకు అల్లూరు గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయంలో 11 గురువారాలు
ఒక బిందెడు పానకం చేయించడం ద్వారా మీకున్నటువంటి నరఘోష అరిష్టాలు తొలగిపోయి మీకు అదృష్ట సమయం 11 వారాల నుంచి 7 సంవత్సరాల అనుకూల కాలంగా ఉంది. తప్పనిసరిగా ఆ స్వామి దర్శనం చేసుకోండి, మీకు అదృష్టం అక్కడ అవకాశం ఉంది. ధన్యవాదాలు గురుగారు, కాలర్స్ కి మంచి సలహాలు అందించినందుకు. చూశారు కదండి, ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Zee 24 గంటలు.